జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రార్థన దయగల మా తండ్రి, మీ యొక్క లేఖన భాగంలో ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీ చిత్తమును మీ వాక్కుల ద్వారా మాకు అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకునే లేఖన భాగంలో చూస్తూ ఉంటే 3వ అధ్యాయం 15వ వచనంలో 4 వాగ్దానములు ఉన్నవి. కానీ మనం కొన్ని విషయాలు మాత్రమే ఈ దినం ధ్యానిస్తాం. 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనము శిక్షకు పాత్రులముగా మనం ఉంటూ ఉంటాం. అంటే మన క్రియలు, మన యొక్క ఆలోచన విధానము ఇదంతా కూడా దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి తెచ్చేదిగా ఉంటూ ఉంటుంది. చాలాసార్లు మనము దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు పోవట చేత మన జీవితంలో అనేక రకములైన నష్టాలు మనము చవిచూస్తూ ఉంటాం. సో దేవుడు కూడా ఆ విధంగా మనలను డిసిప్లిన్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ శిక్షలు చాలా ఘోరముగా, బాధకరంగా కూడా ఉంటాయి. మనకి తెలుసు కదా, యోనా గారు నినివే వెళ్ళమన్నప్పుడు ఆయన డిజోబే అయ్యారు. ఆయన మాట వినకపోవడం వల్ల, అంటే ఏదైతే ప్రభువు చెప్పారో దానిని తాను యాక్సెప్ట్ చేయలేదు. తర్షీషుకు తను వెళ్ళిపోయినందువల్ల తన జీవితంలో వచ్చిన శిక్ష మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే 3 దినములు చేప కడుపులో తాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి తాను మొరపెడుతూ ఉన్నాడు, పాతాళములో నుండి నీకు మొరపెడుతూ ఉన్నానని చెప్పినాడు. సో 3 దినములు కూడా ఎంత సఫర్ అయ్యాడో తను ఆ వాక్యాలు చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా అవ్వమ్మ గారు ఏదైతే దేవుడు తినవద్దన్న పండు తిన్నారో, అదేవిధంగా ఆదాము గారు కూడా దాన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు వారిని అంతవరకు ఉన్న సంతోషము, అంతవరకు ఉన్న ఆనందము, అంతవరకు ఉన్న స్వాతంత్రాన్ని వారు కోల్పోయి ఏ విధంగా తోట నుండి వెళ్ళగొట్టబడినారో మనం చూస్తూ ఉన్నాం. సో వారి లైఫ్లో ఉన్న కంఫర్ట్ అంతా పోగొట్టుకున్నారు. చాలా వాళ్ళు ప్రయాసతో ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తోటలో నుండి బయటకు రావడం వలన ఎన్ని రకాల శ్రమలు వచ్చినవో మనకి తెలుసు. దీని అంతటికీ రీజన్ ఏంటంటే వారి యొక్క అవిధేయతగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే బ్యాక్ స్లైడ్ అయిపోయారో, దేవునికి అవిధేయులుగా ఉన్నారో, ఆయా రకములైన శత్రువులకు దేవుడు అప్పగించడం ద్వారా వాళ్ళు చాలా సఫర్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినప్పుడు శత్రువుల చేతికి దేవుడు ఇశ్రాయేలీలను అప్పగించినప్పుడు వారి కున్న దురవస్థను చూచి దేవుని ఆత్మ సహించలేకపోయాను అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ విధంగా మనలను శిక్షించినప్పుడు, ఈ విధంగా మనలను మన యొక్క అవిధేయతను బట్టి బాధను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఫేస్ చేసే బాధ వలన కూడా దేవుడు వారి దురవస్థను చూచి సహించలేకపోయాను అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇది దేవునికి కూడా చాలా బాధను కలుగు చేసేదన్నమాట. కాబట్టి దావీదు గారి యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన సైన్యం యొక్క లెక్కను చూచారో, అక్కడ కూడా ఆయన జీవితంలో కలిగిన పరిస్థితులు మనకి తెలుసు. సో ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుని ఆ యొక్క సైన్యమును జన సంఖ్య చేసినప్పుడు దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చింది.
మరి ఆ ప్రవక్తకు పంపించారు 3 విషయాలు. మరి 3 దినముల తెగులు అని, అలాగే 3 నెలలు శత్రువుల ఎదుట నుండి పారిపోట, 3 నెలలు కరువు అని, 3 సంవత్సరాల కరువు అని, అక్కడ 3 ఆప్షన్స్ ఆయన ముందు ఉంచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి దేవుడు ఎప్పుడైతే తెగులు పంపించారో ఆ ప్రజల మీదకి మరి ఎంతోమంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క మరి ఆ దూత యెరూషలేం మీదకి వచ్చి ఖడ్గము చాపినప్పుడు అది మరి దేవుడు ఏం చేశారండి, మరి కత్తిని వరలో వేయము అని చెప్పారనమాట. సో ఇంకా యెరూషలేం మీదకి ఇంకా స్టిల్ ఉగ్రత రావాలి, కానీ దేవుడు దాన్ని అక్కడితో స్టాప్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొంటాము అంటే చాలాసార్లు మన జీవితంలో కలిగే శ్రమలు ఇవన్నీ కూడా మరి ఈ డిజొబీడియన్స్ వల్ల, దేవునికి అవిధేయత చూపించడం వలన మన జీవితంలో చాలా సమస్యలు, శిక్షలు మనం తెచ్చుకుంటాము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఒకసారి దావీదు గారి విషయంలో కూడా మరి 3 సార్లు 3 సంవత్సరములు విడువక మరి కరువు కలిగినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు గిబియోనీయుల విషయంలో దేవుడు చేసిన నిబంధనను మీరడం వల్ల మీకు ఈ శిక్ష వచ్చింది అనే విషయాన్ని కూడా తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితాల్లో కలిగే ఈ పరిస్థితులను బట్టి మనము ఏ విషయాల్లో దేవుని దగ్గర రెక్టిఫై చేసుకోకపోవడం వలన చాలా సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. బట్ ఆ యొక్క రీజన్ అనేది మనం గుర్తించి మనము దేవుని దగ్గర రిపెంట్ అయినప్పుడు, దేవుని దగ్గర మనం వాటిని ఒప్పుకున్నప్పుడు ప్రభువు మనకిచ్చే కృప ఇక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయం అంతా ఆ రిస్టోరేషనే దేవుడు వాగ్దానం చేస్తున్నారనమాట. అంటే దేవునికి అనుకూలంగా మనం జీవించడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం రిపెంట్ అయ్యి, అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి కనికరము పొందుతాడు, దేవుని దయను పొందుతారు. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం అంతా మనము దేవుని దగ్గర మరలా మన లైఫ్లో ఏదైతే మనం దేవునికి అవిధేయత చూపించడం వలన మన జీవితంలో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నామో, పనిష్మెంట్ ఎదుర్కొంటూ ఉన్నామో, అది దేవుని దగ్గర మనం రిపెంట్ అయినప్పుడు మనం రికగ్నైజ్ చేయడం, దాన్ని ఒప్పుకోవడం, ఎట్ ద సేమ్ టైం దాన్ని విడిచిపెట్టడం, మరలా తప్పు చేయకుండా ఉండడం, పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రభు యొక్క సహాయంతో ముందుకు కొనసాగడం. అందుకని ఈ రెస్టరేషన్ గురించి ఇచ్చే వాగ్దానాలు ముందు ఇక్కడ ఇదే 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చేదను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అదే కాబట్టి మన జీవితంలో మరి పవిత్రమైన పెదవులు మనకి చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. సో అంటే ఏ విషయాల్లో మనం మరి మార్చబడాలో, అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తూ ఉంటే క్లియర్ అండ్ ప్యూర్ స్పీచ్ ఫ్రమ్ ప్యూర్ లిప్స్ అని ఉంది. అంటే ఆ మాటలు కూడా ప్యూర్గా ఉండాలి. మరి పవిత్రమైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? పవిత్రమైన పెదవులు ఉన్నప్పుడే పవిత్రమైన మాటలు వస్తాయి. అంటే పవిత్రమైన హృదయం ఉన్నప్పుడే. మనం ఒక అన్క్లీన్గా ఉన్న ఒక ట్యూబ్, వాటర్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, లోపలంతా మరి నాచు అంతా ఉంది. మనం ఎప్పుడైతే వాటర్ రిలీజ్ చేసామో ఆ వాటర్ బయటికి ఎలా వస్తుంది? ఆ నలకలతోనే, అవి అంత మలినాలతోనే అది అవుట్పుట్ వస్తుంది. సో ఎందుకంటే వాటర్ మంచిదే, అక్కడ నుండి వాటర్ వచ్చే సోర్స్ మంచిది, బట్ ప్రవహించే
ఆ యొక్క ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది బాలేనప్పుడు, అది లోపల అంతా కూడా నానా విధమైన చెత్త చెదారంతో నిండినప్పుడు, నాచుతో నిండినప్పుడు దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా ఫైనల్గా మనం బకెట్లో వాటర్ మనం గ్యాదర్ చేసినప్పుడు ఎలా ఉంటుందండి, అది కూడా నీట్గా ఉండదు, అది కూడా క్లియర్గా ఉండదు, అది కూడా బాగా డస్టీగా మలినాలతో ఉన్నట్టే. మరి అవుట్పుట్ సోర్స్ దేవుని తన ఆత్మతో నింపినప్పటికీ మన హృదయం దేవుని దృష్టిలో సరిగా లేనప్పుడు, మనం ఇంప్యూర్గా ఉన్నప్పుడు, అపవిత్రంగా జీవిస్తున్నప్పుడు ఈ స్పీచ్ కూడా, ఈ మాటలు కూడా మరి అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పెదవులు. అందుకని ఈ వాగ్దానం నెరవేర్చబోయే ముందు కూడా దేవుడు ఫస్ట్ ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూస్తున్నాం. అవి ఏంటంటే పవిత్రమైన పెదవులు మీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంట, దేవుణ్ణి మనము సేవించే వారిగా ఉంటాము. అంతేకాదు 11వ వచనంలో చూస్తే గర్వము నీవు ఇకను గర్వము చూపవు. సో అంటే మన గర్వము వలన, మన అతిశయము వలన మనకి దేవుడు ఏది ఇచ్చినా మరి ఆయన కృపను బట్టి మనం పొందుతున్నాము. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెప్తూ ఏమంటున్నారు, నీ నీతిని బట్టి నీ కీడని నువ్వు గ్రహించాలి. ఆ కనాన్ దేశంలో మరి ప్రవేశిస్తున్నావు అని అంటే నీ నీతిని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి. సో మన లైఫ్లో ఏది పొందినా, అటు స్పిరిచువల్గా మనం ఆశీర్వదింపబడుతున్నా, ఫిజికల్గా, మెంటల్గా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మన బిడ్డల జీవితాల్లో ఇవన్నీ కూడా మనం ప్రాస్పర్ అవుతున్నామంటే దానికి రీజన్ ఆయన కృప అనేది మనం గుర్తించాలి. సో మనము ఆయనకు అనుకూలంగా జీవించకపోయినా స్టిల్ ప్రభువు మనకి సహాయం చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. అందుకనే నీవిక గర్వము చూపవు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే 13వ వచనంలో కూడా మరి అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వరకు ఉండకూడదు. ఇక్కడ కూడా ఏంటంటే మెయిన్ ఇక్కడ చెప్పేది అంత స్పీచ్ గురించి, మన మాటల గురించి. ఇవన్నీ కూడా అంటే మన మాటలు మన హృదయ స్థితిని బయలుపరుస్తూ ఉంటాయి. సో మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ అది రిస్టోర్ చేశాకే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, తాను మీకు విధించిన శిక్షణ ఆయన యెహోవా కొట్టివేసి ఉన్నాడు. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటామో, దేవునికి అనుకూలంగా మన మాటలు, మనలో ఉన్న గర్వము, అతిశయము, అహంకారము ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ వస్తూ ఉంటాయి. సో అంటే యాక్చువల్గా ఫస్ట్ ఎంటర్ అయిన పాపం కూడా మనం చూస్తే ఏంటండి, గర్వం కదా. ఈ గర్వం ఎంత డేంజర్ అంటే, ఒకప్పుడు చక్కని కెరూబుగా ఉన్న ఈ యొక్క ప్రధాన దూత ఏమయ్యాడు, కేవలం గర్వము వలన తాను తన యొక్క స్థితిని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గర్వం అనేది ఎంత ప్రమాదం అంటే, మరి ఏంజల్గా ఉన్న తను డెవిల్గా మారిపోయాడు కదా. మనం కూడా మరి గర్వం అనేది అంతటి అబ్రప్ట్ చేంజ్ కలుగు చేస్తూ ఉంటుంది. సో ఇంత డేంజర్ కలిగిన ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క పాపమును మనం ఎప్పుడు కూడా సీరియస్గానే మనం ఆలోచిస్తూ సీరియస్గానే మనం దాన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ట్రేస్, ఆ స్మెల్ మనకు వచ్చినప్పుడే మనం దాన్ని ఎప్పుడు కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం ఎంతగానో ప్రయాసపడాలి. సో గర్వము వలన మన జీవితంలో ఉండే ఆశీర్వాదములు అన్నీ కూడా మనము అవి కోల్పోతూ ఉంటాం. సో ఈ విషయాల్లో మనము రెక్టిఫై చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తానన్నారండి, మన అయోగ్యతను బట్టి, మన యొక్క అపవిత్రతను బట్టి,
దేవుని యొక్క స్టాండర్డ్స్లో మనం జీవించకపోవడం బట్టి వచ్చే శిక్షను ఆయన ఏం చేస్తూ ఉంటారు? కొట్టివేస్తూ ఉంటారు. మరి ఇశ్రాయేలీలు కూడా ఎప్పుడైతే తగ్గించుకొని, ప్రభా నీవు న్యాయస్థుడు, నీవు మరి మా విషయంలో కృప చూపించాలనే పాప మార్గాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు మరి న్యాయాధిపతులంతా మనం చదువుతున్నప్పుడు ఆయా వారిని పంపించి దేవుడు ఏ విధంగా విడిపించినారో మనకు అందరికీ ఈ విషయాలు తెలిసిన విషయాలే కదా. వాళ్ళు ఒక్కొక్కసారి పాపం చేయడం, వాళ్ళు రెక్టిఫై చేసుకున్నప్పుడు తిరిగి వాళ్ళకు ఒక న్యాయాధిపతిని పంపించి మరి వాళ్ళని రిస్టోర్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి మనము కొన్ని విషయాలు ఆ న్యాయాధిపతులు 6:6లో మనం చూస్తూ ఉంటే, మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మిద్యానీయులు వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా అతడు వారితో యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. సో అలాగూ దేవుడు ఒక్కొక్కసారి వాళ్ళు పాపం చేసినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళడం, తిరిగి మళ్ళా వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మన లైఫ్లో కూడా అంటే ఆ శిక్షను దేవుడు కొట్టివేస్తూ వచ్చారు. అలాగే నినివే పట్టణంలో కూడా ఇంకా 40 దినములలో పట్టణానికి దుర్గతి కలుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆ కీడును వారి మీదకి రాకుండా తప్పించినట్లుగా, ఆ శిక్షను వారి మీద నుండి కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన లైఫ్లో కూడా ఏదైతే మనము అవిధేయత వలన మన పర్సనల్గా, కుటుంబంగా శిక్షలు మరి కాచుకుని ఉన్నవో, దేవుని ఉగ్రత ఉన్నదో, మరి దాని నుండి మనం తప్పించుకోవడానికి మనం దేవుని ఎదుట మన జీవితాలను సరి చేసుకుంటూ, మరి పవిత్రమైన పెదవులు, మరి కపటములాడని నాలుక, అలాగే మనము మరి అబద్ధములాడరు అనే మాటను చూస్తూ ఉన్నాం. గర్వం ఉండకూడదని, నువ్వు ఇక గర్వము చూపవు అనే వాగ్దానం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనము ఏ ఏరియాస్లో రెక్టిఫై చేసుకోవాలో ఆ ఏరియాస్లో ప్రభు యొక్క వెలుగులో, ఆయన ముఖకాంతిలో మన యొక్క జీవితాలను సరి చేసుకున్నప్పుడు మరి మనము దేవుని యొక్క కృపను మనము పొందగలం. కాబట్టి మరి మనం కూడా ఈ విధంగా ఏ శిక్షలైతే మన జీవితంలో మన అవిధేయతను బట్టి ఉన్నవో అవన్నీ దేవుడు తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే మనము చేయవలసింది మనం రెక్టిఫై చేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితాల్లో కృపలను చూపించేవారై ఉన్నారు. మనం రిపెంట్ అవ్వడం, దాన్ని ఆ పాప స్థితిని, ఆ దేవునికి అవిధేయత కలిగిన జీవితాన్ని మనం వదిలిపెట్టి దేవునికి విధేయులమై ఆయన బలిష్టమైన చేతి క్రింద మనమందరము దీన మనస్కులమై జీవిస్తూ ఆయన ఇచ్చే కృపలను సమృద్ధిగా మనం పొందుదాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.